ఈరోజు సాంబార్ చేస్తున్నానండి. ఈ సాంబార్లోకి నేను వేసే పొడి ఏంటంటే ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 4-5 మిరియాలు, 2 ఎండుమిరపకాయలు వేయించేసుకోవాలి. వేగే కట్టేసుకుని ఆ వేడి మీద కొబ్బరి ముక్క ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒక అరగంట ముందు పప్పు నానబెట్టుకుని ఈ పాటిగా ఉడికితే చాలండి. ఇలా ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది చల్లారబెట్టి ఈ పోపుని మిక్సీ చేసుకుని అది కొంచెం మిక్సీ అయిన తర్వాత నలిగిన తర్వాత ఈ పప్పు కూడా వేసి చల్లారిన పప్పు మిక్సీ చేసేసుకోవాలి. ఇందులోకి నేను వేసిన ముక్కలు ఆనపకాయ ముక్క, టమాటో, ఉల్లిపాయ, బెండకాయ, ఓ పెద్ద పచ్చిమిరపకాయ, ములక్కాడ కూడా ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి ఉడకబెట్టేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలండి. ఇందాక చూపించిన ధనియం, కొబ్బరి, మిరియాలు, ఎండుమిర్చి వేయించిన పోపు మిక్సీ చేసుకున్నానండి ఇలాగా. ఇప్పుడు ఇందులో ఇందాక సగం ఉడకబెట్టిన 3 వంతులు ఈ పప్పు వేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా. సగం నలిగిన తర్వాత కొద్ది నీళ్లు పోసుకుని ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి. ఇది సాంబార్కి కావాల్సిన ముద్ద. ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. 1-2 నిమిషాల్లో పూర్తిగా ఉడికిపోతాయి. ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు సాంబార్కి మిక్సీ చేసుకుని ముద్దంతా ఇందులో వేసేస్తాను. ఇందులో ఇప్పుడు చింతపండు పులుసు, కొంచెం బెల్లం పొడి వేసుకుంటాను. ఇందులో చింతపండు పులుసు వేసానండి. మిక్సీ చేసుకున్న ముద్ద వేసేసాను. ఇదేంటి మొదటే ఉప్పు వేసాను కానీ ఒక్క పిస తగ్గింది, మళ్ళీ వేసాను. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. నేను బెల్లం పొడి వాడతాను, అది వేసాను. ఇది అసలైన సాంబారు చేసుకునే నేను చేసే విధానం అండి. అంటే పొడి కాకుండా ఇంకా కొంచెంమంది పప్పులు అన్నీ కలిపి వేస్తారు, కానీ నేను ఇలాగే చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు చూపిస్తాను. ఇలా వేరే ప్యాన్ పెట్టేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఎందుకంటే ముందే ధనియంలో ఒక ఎండుమిరపకాయలు అవి వేసాం కదా, ఇంకా కారం ఎక్కువైపోతుంది, అందుకని 2 చాలు. ఇంగువ, నేతిపోపు పెట్టుకుంటే సాంబార్కి మంచి రుచి వస్తుందండి. ఇదిగోనండి నేను సాంబార్ తయారు చేసే విధానం. అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసి కన్నా ఇలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఈ రోజుకో వంటలో ఈ సాంబార్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మీ విజయాపన్నాల.